అందరికీ నమస్కారం. డిసెంబర్ 31 తప్పులకు గుడ్ బై, అనుభవాలకు థ్యాంక్స్, కొత్త ఆశలకు హాయ్. చూడండి, అంటే ఈ డిసెంబర్ 31 అనేది క్యాలెండర్ ఇయర్లో చివరి రోజు. ఆ సంవత్సరం అంతా జరిగిన తప్పులకి గుడ్ బై చెప్పేయాలి. అదేవిధంగా మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి, వాటికి థ్యాంక్స్ చెప్పాలి. మరి ఫస్ట్ నుంచి కొత్త ఆశలు కలగాలి, కొత్త ఆశతోటి మనకు ముందుకెళ్ళాలి. కాబట్టి మనము ఏం చెప్పాలి? హాయ్ చెప్పాలి. ఎప్పుడు కూడా గతము మన వర్తమానము భవిష్యత్తు, గతం పైనని వర్తమానం, వర్తమానం పైనని భవిష్యత్తు. అంటే నిన్నది మనల్ని రేపు గెలిపిస్తుంది. అంటే ఈ సంవత్సర విషయాలు రేపు మనకు పునాది అవుతాయి. అంటే ఈ 31 ఇయర్ ఒక విషయాలు వచ్చే సంవత్సరంలో మనల్ని గెలిపిస్తాయి అన్నట్టే కదా. అంటే నిన్న అనుభవము ఈరోజు మనకు ఫలితాన్ని ఇస్తుంది అనే ఆశతో ఈ డిసెంబర్ 31ని సెలబ్రేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేకాని ఈ డిసెంబర్ 31 తోటే అన్నీ అయిపోయింది, ఈ రోజుతో అన్నీ అయిపోతున్నాయి, ఈరోజే బాగా తినాలి, బాగా చేయాలి, ఏదో కాదు. కేవలం అది నిన్న రేపటికి గెలిపించడానికి, మనం గుర్తు చేసుకోవడానికి, మన అనుభవాలకి థ్యాంక్స్ చెప్తూ కొత్త ఆశలకి ముందుకు వెళ్ళాలి. మరి ఈ సంవత్సరంలో మనకి ఎన్నో సంతోషాలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి, ఎన్నో ఆనందాలు కూడా ఉంటాయి. మరి వేదన ఎందుకు జరిగింది? ఆ వేదనని ఎందుకు వదిలేయాలి? ఆ వదిలేయడం వల్ల మనకు సంతోషం ఎలా వస్తుంది అన్నదాన్ని మనము దానికి దీనికి బేరీజ్ చేసుకొని చూసుకోవాలి. అంటే ఆ వేదన ఎంత కలిగిందో మనం ఈ సంవత్సరంలో వదిలేస్తున్నాం, దాని తాలూకు సంతోషాన్ని కొత్త సంవత్సరంలో వెతుక్కోవడానికి ముందుకు వెళ్తున్నాం. అందుకే తప్పులు ఏమన్నా ఉంటే వాటి గుడ్ బై చెప్పేద్దాం. మరి దాని యొక్క అనుభవంతో కొత్త ఆశలకి మనం హాయ్ చెప్దాం. ఆ రకంగా మనము ఈ డిసెంబర్ 31ని జరుపుకోవాలి. కానీ ఇదేదో నేను కోల్పోతున్నాను, ఈ సంవత్సరం అంతా అయిపోయింది, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నేను ఏదో చేయాలి, ఈరోజే చేయాలి కాదు. డిసెంబర్ 31 క్యాలెండర్ ఇయర్, ఆ రోజు దాన్ని మనము వదిలేస్తున్నాము, కొత్త సంవత్సరంకి వెళ్ళిపోతున్నాము. గత తాలూకు అనుభవాలతోటి కొత్త ఆశలకి ముందుకు వెళ్తాం. ఆ విధంగా డిసెంబర్ 31ని మనం సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా సెలబ్రేట్ ఎలా చేసుకుందాము? గత అనుభవాలని వదిలేస్తున్నట్టు, ఆ అనుభవాలతోటి కొత్త ఆశలకు ముందుకు పోతున్నట్టు అనే ఒకే ఒక దృక్పథంతో నిన్న మనల్ని రేపు గెలిపిస్తుంది, నిన్ననే రేపు గెలిపిస్తుందనే ఆశతోటి ముందుకెళ్ళడానికి సంతోషంగా గడుపుకుందాం. పాత వాటికి గుడ్ బై చెప్పేస్తాం. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే.